ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూదిరి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమించి మోసపోవడం, భార్యాభర్తల సమస్యలు, ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. గురువుగారి ఫోన్ నంబర్ 9043637512. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, తల్లి, రేపు మధ్యాహ్నం 1:30 నువ్వు ఊహించినది జరగబోతుంది. అదేంటో వెంటనే తెలుసుకో, నీ సొంతం చేసుకో బిడ్డ అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా చక్కటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మన బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన మంచి కోసమే అయి ఉంటుందని మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా. మరి మన బాబాగారు మనకి సందేశం ఎందుకు చెప్పాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరికొంచెం సపోర్ట్ చేయండి. బాబా, నా దగ్గర ఇప్పుడు చాలినంత డబ్బు ఉండడం లేదు. నేను ఒకరికి అప్పు ఇచ్చి ఇబ్బంది పడుతూ ఉన్నాను. వారు నా అప్పు తీర్చకుండా వారి యొక్క కష్టాలు నాతో చెప్పి, అదేవిధంగా వారు తిరిగి కట్టలేమని చెప్పి నా ముఖాన్నే వారు చెప్పేశారు బాబా. ఇప్పుడు నేను ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను తండ్రి. ఏం చేయాలో అస్సలు అర్థం కావడం లేదు. నేను దాచుకున్న సొమ్ము ఏదైతే ఉందో, ₹1 వడ్డీకి ఆశపడి ఇచ్చిన సొమ్ము ఏదైతే ఉందో, దాని మీద నేను ఆశలు వదులుకోవలసిందేనా తండ్రి? మరి మాకు డబ్బు తిరిగి రాదా అని నువ్వు ప్రతిసారి కూడా నువ్వు నా గుడికి వచ్చి వేడుకుంటున్నావు కదా తల్లి. నీకు బాగా దుఃఖం ఎప్పుడైతే వస్తుందో అది కేవలం నీ సమస్య వల్లే వస్తున్నాయి. నువ్వు దాని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు బిడ్డ. ఎందుకంటే ఎవరైతే నీ దగ్గర అప్పుగా బదులును డబ్బు తీసుకున్నారో వారే సొంత నిర్ణయాన్ని తీసుకున్నారు. ఏమనంటే, ఇక మేము వారి దగ్గర తీసుకున్న సొమ్మును ఎలాగైనా కానీ వారికి తిరిగి ఇచ్చేయాలని వారు కూడా అనుకుంటున్నారు బిడ్డ. నువ్వు దానికోసం ఏమీ కూడా భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే వారు తీసుకున్న నిర్ణయం నీకు పాజిటివ్గా ఉంది. వారు నీకు ఇవ్వాల్సిన సొమ్మును మొత్తం కూడా రూపాయితో సహా తిరిగి నీకు అప్పచెప్తారు. కాకపోతే నువ్వు ఆశించిన వడ్డీ ఏదైతే ఉందో అది మాత్రం నీకు తిరిగి రాదు. నీ అసలు మాత్రమే నీకు దక్కుతుంది. మరొక్కసారి నువ్వు ఎవరికైనా అప్పును ఇచ్చేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి ఇస్తే ఎటువంటి సమస్య నీకు మళ్ళీ ఎదురవకుండా ఉంటుంది. గుర్తుంచుకో బిడ్డ. ఇక ఆ తర్వాత ఎవరైతే నా అకౌంట్లోకి డబ్బు రావాలని అనుకుంటున్నారో వారి యొక్క గృహాన్ని అమ్మదలుచుకుంటున్నారంటే, వారి యొక్క సొంతంగా వారి దగ్గర ఉన్న సొమ్మును మొత్తం చెల్లించి గృహాన్ని తీసుకొని దానికి లాభాన్ని ఆశించి ఆ గృహాన్ని వారు అమ్మదలుచుకున్నారు. ఏదైతే వారి యొక్క లాభం ఆశించిందో ఆ లాభంతో సహా వారి యొక్క గృహం కొనడానికి రేపే ఒకరిని పంపించబోతున్నాను బిడ్డ. ఖచ్చితంగా నువ్వు ఆశించిన ధనానికంటే ఎక్కువ లాభమే నీకు ఆ గృహం తీసుకొచ్చి పెడుతుంది. ఇంకా నా భక్తులు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో, ఎన్ని సంవత్సరాలు కష్టపడినా మాకు అందులో ఎప్పుడు కూడా జీతం పెంచడం లేదని అనుకుంటూ ఉన్నారు, వారి జీతం అనేది రేపటి నుంచి పెరగబోతుంది బిడ్డ. వాళ్ళకి ఇప్పుడు పడే డబ్బు కంటే వారి అకౌంట్లో ఇంకాస్త డబ్బును జోడించి వారి యొక్క యజమానులు అంటే వారి యొక్క అధికారులు వేయబోతున్నారు. దాని గురించి అస్సలు చింతించాల్సిన అవసరమే లేదు బిడ్డ. తర్వాత ఎవరైతే రైతులు ఉన్నారో, కష్టపడి పొలాన్ని దున్నుకొని విత్తులు నాటి చేతికందే సమయానికి పంట చేతికి దక్కకుండా ఎన్నో అగచాట్లు, ఎన్నో కష్టాలు, నష్టాలు అనుభవిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వం ద్వారా ఊహించినంత డబ్బు సహాయం అనేది అందబోతుంది. కనుక మీకు వచ్చిన నష్టాన్ని పక్కన పెట్టండి. ఎందుకంటే ఆ నష్టం గురించి ఆలోచించడం వల్ల నీకు ఎటువంటి ఫలితం అనేది ఉండదు. ఆ నష్టాన్ని పూడ్చడానికి ప్రభుత్వం అందించే సొమ్ము అనేది చాలా తొందరగానే మీ అకౌంట్లోకి పడబోతుంది. కనుక దాని గురించి ఆలోచన మానేసి తర్వాత ఏం చేయాలో జాగ్రత్తగా ఆలోచించుకో అని మన బాబాగారు రైతుల గురించి అయితే చాలా చక్కగా సందేశాన్ని అయితే అందిస్తున్నారు. అయితే ఆ తర్వాత ఇంకా ఎవరైతే అకౌంట్లోకి డబ్బులు రావాలని అనుకుంటున్నారో వారికి న్యాయపరంగా డబ్బును వచ్చే అవకాశం ఉంది. ఎక్కడ నుంచి వాళ్ళు రావాలని ఎదురు చూస్తూ ఉన్నారో, ఏ పని చేస్తే ఆ డబ్బు కోసం ఆశిస్తున్నారో, ఏ పని చేయడం ద్వారా వారికి మాకు డబ్బు వస్తుందని
ధీమాగా చాలా ధైర్యంగా ఉన్నారో అటువంటి వారికి కూడా కోరిన ధనం కంటే కూడా ఎక్కువ ధనం అనేది పడబోతుంది. కనుక ఖచ్చితంగా రేపటి నుంచి ఊహించిన విధంగా మీరు కోరినంత డబ్బనేది మీ అకౌంట్లోకి వస్తుంది. రేపు 1:30 అంటే 1:30 తర్వాత ఖచ్చితంగా పడబోతుందమ్మా. ఇది నీ సాయి సత్యవాక్కు. ఎందుకంటే ఈసారి మీకు ఖచ్చితంగా ప్రభుత్వ సొమ్ము అనేది ఏదో ఒక రూపంలో మీకు ఖచ్చితంగా దక్కి తీరుతుంది. మీరు ఎదురు చూస్తున్న ఆ సొమ్ము ఏదైతే ఉందో మీరు ఊహించిన దానికంటే ఎక్కువ సొమ్ము రూపంలో మీ అకౌంట్ రూపంలో పడుతున్నాయి. కనుక నువ్వు దేని గురించి కూడా ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండు. అంతా నేను చూసుకుంటాను బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. మన బాబాగారు స్వయంగా మనకి చెప్పారంటే కనుక ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి డబ్బు పడబోతుంది. అది ఏ రూపంలో అయినా సరే మనకి ప్రభుత్వం నుంచి డబ్బు పడబోతుందని బాబాగారు చెప్తున్నారు. అంటే ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది. ప్రభుత్వ పరంగానే కాదు, మీరు ఎక్కడి నుంచి అయితే మీరు ఏదైనా కష్టపడ్డారనుకోండి, కష్టపడిన దగ్గర నుంచి డబ్బు రావడం ఆలస్యం అవుతుంది కొన్నిసార్లు. అలాంటప్పుడు మీరు ఆ డబ్బు కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఆ డబ్బు అనేది ఖచ్చితంగా మీ దగ్గరికి చేరేలా నేను చేస్తాను బిడ్డ అని మన బాబాగారైతే తన యొక్క ఆశీర్వాదాన్ని మనకి అందిస్తున్నారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.